కడప జిల్లా కలమల్లలో అపురూపమైన తొలి తెలుగు శాసనానికి ప్రతిరూపం సిద్ధమైంది. క్రీస్తు శకం 575లో చోళరాజు ఎరికల ముత్తురాజు ధనుంజయుడు వేయించిన తెలుగు శాసనం రాతి నమూనాను నేడు కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఆవిష్కరించనున్నారు. గతేడాది కలమల్లలోని తొలి తెలుగు శాసనాలను సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచనల మేరకు స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు శిలాశాసనం నమూనాను సిద్ధం చేశారు. క్రీస్తు శకం 575లో చోళరాజు ఎరికల్ ముత్తురాజు బిరుదాంకితుడైన ధనుంజయుడు ప్రథమంగా తొలి తెలుగు శిలాశాసనాన్ని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద వేయించారు. చోళరాజుల కాలంలోనే తొలిసారి తెలుగులో శాసనాలు వేయించారు. నాడు రేనాడు ప్రాంతంగా ఉన్న కలమల్లలో ధనుంజయ వర్మ దాన శాసనంగా చెన్నకేశవస్వామి ఆలయం వద్ద తెలుగులో శిలాశాసనాన్ని వేయించారు. 1905లో మొదటిసారి ఈ శాసనాల వివరాలను గుర్తించారు. శాసనంలో తెలుగు అక్షరాలు 11 వరుసల వరకు కనిపిస్తాయి. అక్షరాల్లో చాలా వరకు స్పష్టత లేదు. మన భాషకు ప్రాణం పోసే తొలి తెలుగు శాసనం కడప జిల్లా కలమల్లలో ఉన్న నాటి పాలకులు పరిరక్షించలేకపోయారు. గతేడాది ఆగస్టు 29న మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలమల్లలో తెలుగు శాసనాలను సందర్శించారు. వాటిని పరిరక్షించాలని అధికారులకు సూచించారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు శాసనం నమూనాను తయారు చేయించారు. కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన శాసన ప్రతిరూపాన్ని స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ నేడు ఆవిష్కరించనున్నారు. నవంబర్లో సిపి బ్రౌన్ గ్రంథాలయానికి వచ్చిన వెంకయ్య నాయుడు బ్రౌన్ గ్రంథాలయానికి 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఆ నగదుతోనే తెలుగు శాసనం నమూనా తయారు చేయించామని జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ తెలిపారు.